వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ రిజల్ట్స్ రాత్రి రిలీజ్ అయినాయి 3:30, 4 o'clockకి. అయితే మనము ఆ జేఈ మెయిన్స్ రిజల్ట్స్ అనాలిసిస్ అంటే 99% ఎంతమందికి వచ్చింది, 99% ఏ మార్క్స్ కట్ ఆఫ్ వచ్చింది అనే దానిపైన అనాలిసిస్ కోసం అని చెప్పేసి స్టూడెంట్స్ని చాలామందిని అడిగాం మనం పంపించమని. బట్ తక్కువ రిపోర్ట్ అయితే మన దగ్గరకు వచ్చింది. సో మన అసోసియేట్స్ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం డేటా కూడా పూల్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా యూనివర్సల్ డేటా కాబట్టి దీంట్లో ఎక్కడ కూడా కాన్స్పిరసీ అనేది ఉండదు. ప్లస్ మనకు ఏదైతే రిజల్ట్ అయితే ఉందో అదైతే ఆల్మోస్ట్ అక్యురేట్గా ఉంటుంది. ఎంతమంది ఎక్కువగా పెడితే మనకు అంత అక్యురేట్ డేటా అయితే వస్తుంది. కానీ ఈసారి రిజల్ట్ మాత్రం చాలా షాకింగ్గా వచ్చిందనమాట. ఇలాంటి రిజల్ట్ ఎప్పుడు కూడా జేఈ మెయిన్స్ హిస్టరీలో ఎంత ఘోరంగా అయితే రిజల్ట్ ఎప్పుడు రాలేదు. హార్డ్లీ ఒకసారి సమ్వేర్ ఇన్ 2015 2016లో ఒకసారి వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంత ఘోరమైన రిజల్ట్ ఈసారి వచ్చింది. సో ఆ రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మీ కళ్ళతోనే మీరే చూడండి. నేను ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ మీకు తీసుకురావడానికి మేము చాలా ట్రై చేస్తున్నాము ఈ మనబడి ఛానల్ ద్వారా. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు అన్ని నేను చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అక్కడెక్కడ మిస్ అవ్వరు. సో స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ రిజల్ట్ చూద్దాం. సో ఫస్ట్ థింగ్ అయితే హైయెస్ట్ మార్క్స్ కట్ ఆఫ్స్ ఏవేవైతే ఎక్కడెక్కడ వచ్చాయో అక్కడైతే ఒకసారి చెక్ చేసుకుంటూ పోదాం. మంది 99% అబోవ్ అనేది మనం ఎప్పుడైనా మనం అనుకుంటున్నాం. కానీ ఆ 99% ఎవరికి వచ్చిందో చూడండి. సో ఈ రిజల్ట్ చూడండి, 99% 236 మార్క్స్ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి, అంటే 27th జనవరి మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి 236, తర్వాత 227 వాళ్ళకి 218 మార్క్స్, దెన్ 29th వచ్చేసి 208 మార్క్స్, 29th ఈవినింగ్ 212 మార్క్స్, 30th మార్నింగ్ 192 మార్క్స్, 30th ఈవినింగ్ 194 మార్క్స్, 31st మార్నింగ్ 175 మార్క్స్ అండ్ 31st ఈవినింగ్ 156 మార్క్స్. ఇంత 156 మార్క్స్ వాళ్ళకి అబౌవ్ 99% అనేది కొంచెం ఒక రకంగా నిజంగానే షాకింగ్ ఇది. సో ఇట్లాంటి షాకింగ్ అయితే ఎప్పుడు మనం ఇప్పటిదాకా అయితే చూడలేదు. సో 99% 156 మార్క్స్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. అండ్ 27th అయితే 236 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చిందనమాట. అంటే పేపర్ ఎప్పుడైతే టఫ్గా వచ్చిందో పర్సంటైల్ అనేది వేరీ అవుతుంటుంది. ఇది మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాము. ప్లస్ ఈ రకంగానే చెప్పాము మనం. ఇంత వ్యత్యాసం అంటే 236 మార్కులు హయ్యెస్ట్ మార్క్స్ ఇప్పటిదాకా 99%లో, యాజ్ వెల్ యాజ్ 156 మార్క్స్ అనేది లోయెస్ట్ అనేది ఇప్పటిదాకా కనబడింది అనమాట మనకు. సో అదే రకంగా మీరు ఇంకా 98% అవి చూస్తే 133 ఒకటి, తర్వాత 122 ఒకటి, సో 98 కదా, 133% దగ్గర ఒకటి మనకు కనబడింది. సో ఇంత వ్యత్యాసం అన్న ఇదైతే ఎప్పుడు మనకు జరగలేదు. సో మొత్తం మీద అయితే మనకు 31st ఈవినింగ్ హార్డెస్ట్ పేపర్ రావడం జరిగింది. ఆ హార్డెస్ట్ పేపర్ ఏదైతే ఉందో హార్డెస్ట్ పేపర్ ప్రకారం 156 మార్క్స్ అనే వచ్చిన వాళ్ళకే 99% అబోవ్ వచ్చింది. అండ్ 236 మార్క్స్ 27th మార్చ్ వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ దాంట్లో కూడా మనకు హైయెస్ట్ పర్సెంటైల్ అయితే కనపడటం జరిగింది. సో ఇంత షాకింగ్ న్యూస్. సో ఇదైతే గూగుల్ ఫామ్ ఒకటి పెట్టున్నాము. ఆ ఫామ్లో మీరు కూడా ఫిల్అప్ చేయండి, మీకు ఎంత వచ్చాయి ఏంటో. సో దాన్ని బట్టి మనకి ఇంకా ఏమైనా మార్కులు అనేది మారుతూ ఉంటాయి. సో ఇదైతే మొత్తానికి షాకింగ్. సో దీని తర్వాత నెక్స్ట్ ర్యాంకింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ వీడియో ఉంటుంది. సో ఈ పర్సెంటేజ్కి తగ్గట్టుగా ర్యాంకింగ్ అనేది ఎట్లా వస్తుంది అనేది చూద్దాము. సో 99% కన్సిడర్ చేస్తారు, కానీ ఇక్కడ మార్క్స్ అయితే కన్సిడర్ చేయరు ర్యాంకింగ్లో. సో ఖచ్చితంగా ఆ పర్సెంటేజ్ ప్రకారం మనకు ర్యాంక్ ఎంత వస్తుంది మీకు, సో ఎక్కడ సీట్ వస్తుంది, ఎన్ఐటీ ట్రిపుల్ దేంట్లో సీట్ వస్తుంది అనేది అదొకటి అనలైజ్ చేయొచ్చు మనము. సో ఆబ్వియస్లీ ఇంకా జేఈ అడ్వాన్స్ అంటే అబౌవ్ 90% కాబట్టి దాని గురించి మనం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో అబౌవ్ 90 మార్క్స్ 87 ఇక్కడ దాకా మనం చూస్తే అప్ టు 92 మార్క్స్ అంటే 87% అబౌవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా 87 మార్క్స్ అబౌవ్ వచ్చిన వాళ్ళకు కూడా దే గాట్ అబౌవ్ 92% వచ్చింది. సో వీళ్ళందరూ కూడా జేఈ అడ్వాన్స్కి అయితే సెలెక్ట్ అవుతారు. బట్ జేఈ అడ్వాన్స్ కన్నా ఎక్కువ చాలామంది జేఈ మార్క్స్ అంటే మెయిన్స్లో ర్యాంక్ బట్టి చాలా కాలేజెస్ జాయిన్ అవుతారు. అలాంటి వాళ్ళకి సో పర్సంటేజ్ వర్సెస్ ర్యాంక్ అనేది ఎంత వస్తుంది అనేది మనం నెక్స్ట్ అనాలిసిస్ వీడియోలో చూద్దాం. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.